హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సుధీర్ బాబు లీడ్ రోల్ పోషించిన హరోం హర మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 34 minutes అనమాట. సుమంత్ జీ నాయుడు నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి జ్ఞానసాగర్ ద్వారకా. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు మాలవిక శర్మ, సునీల్, వి జయప్రకాష్, లక్కీ లక్ష్మణ్, అర్జున్ గౌడ, రవి కాలే, అక్షర్ గౌడ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే ఓకే అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమాని ఆ గన్స్, ఆ ఫైటింగ్స్తో ఓ రేంజ్తో తీసుకెళ్తారనమాట. కానీ సెకండ్ హాఫ్ ఎందుకో తేలిపోయింది అనిపించింది. అయితే తెలుగులో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో మూవీ ఇంతవరకు రాలేదనిపించింది. బహుశా ఒకవేళ ఇట్లాంటి మూవీ ఇంతకుముందు ఏమైనా వచ్చిందేమో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే డెఫినెట్గా అనిపిస్తుందండి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో తెలుగులో సినిమా రావటం ఇదే ఫస్ట్ టైం అని. ఇక కథలోకి వెళ్తే ఈ స్టోరీ 1980s ఆ టైంలో నడుస్తూ ఉంటుంది అనమాట. హీరో ఒక ల్యాబ్ అసిస్టెంట్గా మారతారన్నమాట. అయితే హీరో ఒకనొక సందర్భంలో లోకల్ పొలిటీషియన్తో గొడవ పడటం వల్ల తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత తనే గన్స్ తయారు చేయడం నేర్చుకుంటాడు అనమాట. ఇలాగ గన్స్ తయారు చేయటం మొదలెట్టిన కాడి నుంచి మన హీరో లైఫ్లో రిమార్కబుల్ చేంజెస్ వస్తాయి అనమాట. ఆ తర్వాత తన లైఫ్ ఎటువంటి టర్న్ తీసుకుంది, ఫైనల్గా ఎలా ఎండ్ అయింది అనేది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే డైరెక్టర్ జ్ఞానసాగర్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. కానీ అది ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేపాటికి కొంచెం ఆయన ఎందుకో బొక్కబోర్ల పాడాడేమో అనిపించింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనుకుంటే కాన్సెప్ట్ ఒకటే తీసుకున్నాడు కానివ్వండి, దానికి తగ్గ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అయితే రాసుకోలేకపోయాడు ఆయన. అలాగే మూవీ మరీ తీసేదగ్గదైతే కాదు. సుధీర్ బాబుకి తగ్గట్టుగా మంచి ఎలివేషన్స్, దానికి తగ్గట్టుగా ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీన్స్ అండి. ఆ యాక్షన్ కొరియోగ్రఫీయే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అట్లాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా వీటి కోసం సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తేనండి, చేతన్ భరద్వాజ్ అందించినటువంటి పాటలు అయితే నాకేం అంతగా అనిపించలా. బీజిఎం మాత్రం చాలా బాగుందండి. అరవింద్ విశ్వనాథన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలండి. ఆ యాక్షన్ సీన్స్కి తగ్గట్టుగా ఆ 90s 80s తాలూకు లొకేషన్స్, అట్లాగే ఆ కాలం నాటి గన్ ఫైటింగ్స్, దానికి తగ్గట్టుగా సినిమా పర్ఫెక్ట్గా కాస్త కూస్త వచ్చిందంటే మాత్రం అందుకు మెయిన్ కారణం సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తాను. రవితేజ గిరజాల గారు అందించినటువంటి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో సూపర్గా ఉందండి. కానీ సెకండ్ హాఫ్లో ఆయన ఎడిటింగ్కి ఇంకొంచెం పని పెట్టుంటే బాగుండేది. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో మూవీ లెంగ్త్ ఒక 10 minutes తగ్గించుంటే బాగుండనిపించింది నాకైతే. ఇక డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా గారి విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి పాయింట్ అయితే చాలా బాగుంది కానివ్వండి, అది స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి వచ్చేపాటికి ఎందుకన్నా కానీ ఆయన అనుకున్నంతగా హోంవర్క్ చేయలేదు అనిపించింది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే పరంగా ఆయన ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి షూటింగ్కి దిగుంటే మాత్రం మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ల్యాబ్ అసిస్టెంట్, తర్వాత ఒక మాఫియా డాన్గా చేసినటువంటి క్యారెక్టర్ అన్నమాట సుధీర్ బాబు గారిది. ఆ రోల్లో మాత్రం ఆయన జీవించేశారని చెప్పాలి. ఒక రకంగా ఇది ఆయన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు కూడా. ఇక హీరోయిన్ మాలవిక శర్మ కూడా ఉన్నంతలో డీసెంట్గా చేసిందండి. కాకపోతే తనకి ఇంకొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ పెంచుంటే బాగుండేది అనిపించింది నాకైతే. సునీల్ గారిని తీసుకున్నారు కానివ్వండి, ఆయనకి సరైన సీన్లు అయితే పడలేదు. ఓవరాల్గా సునీల్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదండి ఈ సినిమాలో. మిగతా ఆర్టిస్టులు కూడా తమకిచ్చిన పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు కానివ్వండి, వాళ్ళ నుంచి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకుంటే బాగుండేది అనేది నా అభిప్రాయము. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.